సమస్య భూమిలో ఉంది, భూమికి సృష్టించిన వివాదంలో ఉంది. ఇప్పుడు ఏదో చేస్తామంటున్నారు 3 నెలల్లోపు, గుడ్. కానీ అక్కడ 3 నెలలు ఒక చోట, 6 నెలలు ఒక చోట, ఏడాది ఒక చోట. పాతదే కొత్తది, పాత సీసాలో కొత్త సారా, అంతకు మించి ఏం లేదు. నన్ను అడిగితే 6 నెలలు ఒక్కొక్క దాని పేరు ఏమంటారు, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో సీనియర్ ఎంఆర్ఓలు, సీనియర్ ఆర్డీఓలు ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళని, ఒక ఆర్డీఓ వస్తే దగ్గర ఒక 3, 4 లేకపోతే ఒక 10 మంది ఎంఆర్ఓలు పెట్టు నువ్వు. ఈ సివిల్ డిస్ప్యూట్స్ అన్నిటి అక్కడికి వచ్చేసేటట్టు పెట్టు, ఎవరొచ్చినా సరే. డబ్బులు ఛార్జ్ కూడా తీసుకో నా దగ్గర, 500, 1000, 10,000, 2000 తీసుకో. యూజర్ ఛార్జీలు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకో నా దగ్గర. తీసుకుని ఫైనల్ సొల్యూషన్ అక్కడే అయిపోవాలి. నేను ఎక్కువ కబ్జా చేశానా లేదా నాకు తెలియకుండా నా దాంట్లో కలిసిందా తీసిచ్చే, అవతల వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళు తప్పు చెప్తున్నారా తీసేసి నాకు ఇచ్చేసి. ఇక్కడ ఇచ్చిన దాని మీద అప్పీలు జిల్లా కోర్టుల్లో లేకుండా ఏకంగా హైకోర్టులోనే ఉండాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం అవుతుంది. లేకపోతే ఇప్పుడు దాని ముందు ఒక 4 పరిష్కారాలు. కోల్పోయినోడు ఒక్క గజం కోల్పోయినా 100 చోట్లకి తిరుగుతాడండి. నేను చెప్పాను కదా, మా తాత భూమి మా నాన్న దాకా నా దాకా పడ్డటువంటిది, అట్టుంటాయి. కాబట్టి సీరియస్గా ఆలోచించుకోవాలన్నమాట. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే, అంటే భూ సమస్యలు పరిష్కారాలు